ఒకప్పుడు ఎంతో వేదనను అనుభవించిన వారు, తీవ్రమైన అణచివేత గురైన వారు జ్యూస్, ఇజ్రాయిల్. ఇవాళ వాళ్ళు ఎందుకోసమని ఇంత దానికి కేంద్ర బిందువు అవుతున్నారు? రీజన్ ఏమిటి? అంటే బుచ్చన్న గారు అంటే ప్రతి జాతికి ఒక చరిత్ర ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. జనరల్గా ప్రపంచంలో చాలా అడ్వాన్స్ జాతుల్లో యూదు జాతి ఒకటి. ఇప్పటికీ ప్రపంచంలో పెద్ద పెద్ద మనకి ఫిలాసఫర్స్, సైంటిస్టులు అందరూ కూడా యూదు జాతి నుంచి వచ్చారు, దానికి కాదనలేవు. అట్లా రకంగా హిట్లర్కి వ్యతిరేకమైన పోరాటం చేసిన దాంట్లో కూడా యూదులు ఉన్నారు. అందుకోసం హిట్లర్ వాళ్ళని వాంటెడ్గా వేధించి చంపేసే ప్రయత్నం చేశాడు గ్యాస్ ఛాంబర్స్లో. యూదులకు మాతృదేశం లేదు. అంటే వాస్తవంగా యూదు ప్రపంచం అనేది ప్రపంచంలో బిజినెస్ కమ్యూనిటీతో ప్రపంచంతో విస్తరించింది. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ చేసిన తప్పిదం ఏదైతుందో యూదులను దొరకబట్టి చంపే ప్రయత్నం చేశాడు. కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ అరబ్కి సంబంధించిన సెటిల్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు వేల సంవత్సరాల చక్కగా నివసిస్తున్నారు. అంటే వాళ్ళ మాతృభూమి అదే కదా? మాతృభూమి అది కాదనిలే మనం. అదే సందర్భంలో అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి నివసిస్తున్న వేల సంవత్సరాలు నివసిస్తున్న అరబ్స్ వీళ్ళ మధ్యన ఒక శాంతి సందేశంతో అక్కడ ల్యాండ్ ఏర్పాటు కావాల్సి ఉండే. కానీ అప్పుడు అమెరికా ఫోర్స్ఫుల్గా అక్కడ ఇజ్రాయెల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. అంటే ప్రపంచ దేశాలు ఎంత దయనీయమైన పరిస్థితులు ఉంటాయంటే అవతలలో ఎంత యాతన పడ్డా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో ఆ కాన్ఫ్లిక్ట్ని బేసికల్గా తొలగించి సామరస్యమైన వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా ఉండేది. కానీ ప్రత్యేక టైంలో, కోల్డ్ వార్ టైంలో అమెరికా కానీ రష్యా కానీ నిజాయితీగా ఆ కాన్ఫ్లిక్ట్ను తొలగించే ప్రయత్నం చేయలేదు. ఆ పాలస్తీనా ప్రపంచాన్ని రష్యా సమర్థిస్తూ వస్తే ఇజ్రాయిల్ మొట్టమొదటి అమెరికా సమర్థిస్తూ వచ్చింది. అయితే జనరల్గా ఏమైపోయిందంటే సహజంగా అక్కడ ఉండి సెటిల్ అయిపోయి బలవంతంగా ఎల్లగొట్టబడ్డ యూదుల పట్ల ప్రపంచంలో ఒక రకమైన క్రోధమే ఉంటుంది. మానవ హక్కుల కార్యకర్తలు ఎక్కువగా, ఈవెన్ భారతదేశం యొక్క ఫారిన్ పాలసీ కూడా ప్రధానంగా పాలస్తీనాకి సపోర్ట్గా ఉంది. ఈవెన్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పాలస్తీనా అరాఫత్ని గౌరవించారు. అరాఫత్ యుద్ధవీరులుగా కొనియాడిన సందర్భం ఉంది. కానీ తర్వాత కాలంలో ఏమైపోయిందంటే పాలస్తీనా స్ట్రగుల్ అనేది ఒక డెమోక్రటిక్ పాత్ నుంచి అటాకింగ్ పాత్కు మారింది. హమాస్ చేతుల్లోకి మారిన తర్వాత ఏమైపోయిందంటే ఐసోలేట్ అయిపోయింది. ఇప్పుడు కానీ ఉగ్రవాదం కానీ టెర్రరిజం కానీ జనబాహుల్యం యొక్క సపోర్ట్ సంపూర్ణంగా తీసుకోదు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రిపెండ్ చేయగలుగుతుంది, టెంపరీగా అటాక్స్ తోటి కొంత అది చేయగలుగుతుంది తప్ప అరాఫత్కు వచ్చిన మద్దతు తర్వాత కాలంలో పాలస్తీనా నుంచి వచ్చిన మిగతా నాయకులకు రాలేదు. అది ఇజ్రాయెల్ అవకాశంగా తీసుకున్నది. అయితే ఇజ్రాయెల్ యుద్ధ విధానం ఇది చాలా కీలకమైన పాయింట్. ఇజ్రాయెల్ యుద్ధ విధానం ఎట్లా ఉంటుందంటే ఇజ్రాయెల్ యుద్ధం తక్కువగా చేస్తుంది, భయంకపితులు ఎక్కువ చేస్తుంది. అంటే 80% భయాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకోసం ఇజ్రాయెల్ స్టేట్మెంట్ చూడండి, కొమేన్ని ఖతం చేస్తూ ఉంటాడు అన్నట్టు. కొమేన్ని ఖతం చేయడం ఈజీ కాదు. కొమేనికి ఉండే రక్షణ కొమేనికి ఉంటుంది, దేశాధ్యక్షుడు కదా. అలాగే భయం చేస్తుంటుంది. అంటే ట్రంప్ను ఖచ్చితంగా ఇరాన్ అంతం చేస్తాను చెప్పేసరికి ట్రంప్ ఉనికిపాటు పడిపోయి ఇజ్రాయెల్ కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. గజాలో కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ బాలబాలికలందరూ రేపు వచ్చే ఉగ్రవాదులే కాబట్టి వాళ్ళు చంపాలని చెప్తుంది. పిల్లలు రక్షించుకునే క్రమంలో పేరెంట్స్ బాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలా చాలా భయభ్రాంతులకు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ యొక్క మిసైల్స్ వీళ్ళ అణు స్థావరాలు ఎక్కడైతే అణు నిల్వలు ఉన్నాయో వాటి అటాక్ చేస్తాయి. అప్పుడు లోపల నుంచి అణు స్థావరాలు పేలగానే లోపల నుంచి గ్యాసెస్ బయటకు వస్తాయి. అవి కొంత వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ప్రజల్లో ఒక భయంకరమైన భయాందోళన స్టార్ట్ అయ్యి వాళ్ళు వలసలు పోవడం మొదలు పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే వలసలు పోవడం మొదలు పెడతా ఉంటారో గవర్నమెంట్ మీద ప్రెషర్ అవుతుంటుంది. అప్పుడు వాళ్ళ వలసలు పోకుండా కాపాడుకోవడం, వాళ్ళని రక్షించుకోవడం కోసము యుద్ధం మీద ఫోకస్ తక్కువ చేస్తూ ఉంటుంది. అట్లా స్ట్రాటజికల్గా ఇజ్రాయెల్ లక్ష్యాలు ఎంచుకొని అది చేసింది. అయితే ఇజ్రాయెల్ తొందరగా అటాక్ చేస్తారని ఊహించలేదు, కానీ రిటాలియేషన్ కూడా బలంగా చేసింది. అందుకోసమే ఇజ్రాయెల్కు ఇరాక్ కూడా తేడా ఏంటంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. ఇరాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ జియోగ్రఫికల్గా. ఇజ్రాయెల్ చిన్న దేశం కాబట్టి 3-4 సిటీలను అటాక్ చేస్తే ఇజ్రాయెల్ పని అయిపోతుంది. కాబట్టి ఈరోజు సిటీలను వాంటెడ్ చేసింది. బహుశా నేను ఇంకా భీకరమైన వార్ జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎక్కడైతే అణుస్థావరాల మీద ఫోకస్ చేస్తే వీళ్ళు కంప్లీట్గా సివిలియన్ ఏరియాస్ మీద అటాక్ చేస్తున్నారనే ఒక ఆరోపణ చేస్తుంది. ఏదైనా కూడా యుద్ధాన్ని ఎంత తొందరగా ఆపుతంత మంచిదనేది మనం అంటూ కోరుకోవాలి. హమాస్, హెజ్బొల్లా ఈ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లను లేదా వీటికి మద్దతిస్తున్నది ఇరాన్. కాబట్టి ఇన్నాళ్ళు పరోక్షంగా మాట్లాడుతూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రత్యక్షంగా అటాక్ దిగిందని ఒక ఆర్గ్యుమెంట్ అక్కడక్కడ మీడియాలో వస్తుంది. నిజమేనా ఇది? వాస్తవమైంది. ఎందుకోసం అంటే జనరల్గా సరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు అవునా కాదా అనేది వేరే విషయం. కానీ భారత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వాళ్ళని ఎక్కడ టెర్రరిస్ట్ అనే పదాన్ని మన ప్రభుత్వం అనలేదు. మనం నిజాలు మాట్లాడుకోవాలి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఇరాన్ అనేది భారతదేశానికి ఒక సాంప్రదాయకమైన స్నేహితుడు. ప్రాచీన కాలం నుంచి మధ్య ఉంది చాలా గొప్ప సంబంధాలు. మన అనేక సందర్భాల్లో మన నేషనల్ ఫెస్టివల్స్ కూడా పర్షియా నుంచి చాలామంది మనం పిలిచాం.
ఇప్పటికీ పరిశ్రమ రాయబార కార్యాలయాలు భారతదేశం మొత్తం కనబడుతూ ఉంటాయి. హైదరాబాద్లో మేజర్ కార్యాలయం ఉంది. ఇక్కడ విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, అనేక సంవత్సరాలు ఇరాన్ భారతదేశానికి చాలా తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ను, చమురును ఇక్కడికి మనకి ఎగుమతి చేసింది. చాలా కాలం మన దగ్గర పెట్రోల్ ధరలు చాలా కాలం తక్కువ ధరకే మనం ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇరాన్ మనకు చాలా సందర్భాల్లో పెట్రోల్, డీజిల్కి సంబంధించి సప్లై చేసింది. అలాగే ఇరాన్ నుంచి గ్యాస్ పైపులు కూడా మనం తీసుకున్న సందర్భాలున్నాయి. గ్యాస్కి సంబంధించిన ప్రొడక్షన్ కూడా ఒప్పందాలు ఉన్నాయి. అలాగే చౌబహార్ అనే పేరుతోటి ఇరాన్లో ఒక ఓడరేవును నిర్మించడం మొత్తం భారతదేశం యొక్క టెక్నాలజీ, భారతదేశం మీద పర్యవేక్షించే ఆర్థిక వనరులు అవన్నీ కూడా ఇండియానే చేసుకుంది, ఎందుకంటే చమురు రావాలి కాబట్టి. రీసెంట్గా 2-3 years బ్యాక్ ఏమైపోయిందంటే, అమెరికా ట్రంప్ మోర్ దాన్ 4 years బ్యాక్ మనకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? భారతదేశానికి. మీరు ఇరాన్ తోటి చమురుకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకోవాలి, ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించుకోవడాన్ని మీరు ఆపాలనుకున్నప్పుడు మనం ఆపాం. దాని తర్వాత కొంత మనం కూడా ఇప్పటికీ చమురుకు సంబంధించిన ఎగుమతుల్లో, దిగుమతుల్లో కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇరాన్కి భారతదేశానికి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. అయితే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాలను భారతదేశం కొంత మెరుగుపరుచుకుంది. కానీ ఇజ్రాయెల్కు సంబంధించిన సంబంధాలను కూడా టెక్నాలజీ సంబంధాలు, కానీ అదే సందర్భంలో మనకు వీళ్ళకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన సంబంధాలు. కానీ ఇరాన్ తోటి మనం మన సంబంధాలను తెంచుకునే ప్రయత్నం మనం చేయం. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నా, బీజేపీ పవర్లో ఉన్నా బేసికల్గా మనం ఇరాన్ తోటి మంచి సంబంధాలు పెట్టుకుంటాం. అందుకోసం యుద్ధంలో భారతదేశం ఎట్లా ఉండాలి అన్నప్పుడు తటస్థంగా ఉండే ప్రయత్నమే చేస్తూ ఉన్నది మ్యాక్సిమం. కానీ అనుకోకుండా ఏమైపోయిందంటే, అనూహ్యంగా పాకిస్తాన్ ఈరోజు ఇరాన్కు సపోర్ట్గా రంగప్రవేశం చేసింది. చాలా కాలం ఇస్లామిక్ వరల్డ్లో ఆధిపత్యం కోసం పాకిస్తాన్కి ఇరాన్ మధ్య కూడా పోటీ జరిగింది. కానీ ఇరాన్ ఎప్పుడు భారతదేశంతో ఉంది. అది ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇజ్రాయెల్ సడన్గా ఇరాన్ మీద దాడి చేసి గజాలో చాలా చిన్నారులను, మహిళలను పెద్ద ఎత్తున వేల సంఖ్యలో, నాకు తెలిసి 50,000 మందిని దాదాపుగా హతం చేసేసింది. వాళ్ళందరూ కూడా 90% మహిళలు, చిన్నారులు ఉన్నారు. 50,000 మంది. 50,000 మంది. దాంతో ఏమైపోయిందంటే, గల్ఫ్ ప్రపంచంలో ప్రధానంగా ఇస్లామిక్ వరల్డ్లో ఇజ్రాయెల్ మీద ప్రతీకారం అనేది తీసుకోవాలని ఒక ఆంక్ష వచ్చింది. ఇప్పుడు నేచురల్గా పాకిస్తాన్ ఇప్పుడు రంగప్రవేశం చేసింది. సరే, అయినా కూడా భారతదేశము నిబ్బరంగా ఉంది. భారతదేశం వన్ సైడ్గా మేము ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నాం ఎక్కడ ప్రకటించలేదు. నేను ఒక అంతర్జాతీయ పరిశోధన విద్యార్థిగా మన జాతీయ ప్రయోజనాలే ఇంపార్టెంట్గా నేను మోడీ గారి గవర్నమెంట్ అంటే ప్రజెంట్గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అభ్యర్థించేది ఏంటంటే, భారతదేశం న్యూట్రల్గా ఉండడమే మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకోసం అంటే, రేపు సరే యుద్ధం ఇవాళ కొంత ఉంటుంది, రేపు ఇది క్లోజ్ అయినా కూడా సంబంధాలు పోవద్దు కాబట్టి, ఎందుకంటే మధ్యప్రాచ్యంలో అందరికన్నా మంచి సంబంధాలు పెట్టుకున్నది వాళ్ళతోటే కాబట్టి పెట్టుకోవాలి. అదే రకంగా భారతదేశం నెగోషియేషన్స్లో లీడ్ చేయాలి, శాంతి కోసం ప్రయత్నం చేయాలని మనం కోరుకోవాలి.